హాయ్ ఫ్రెండ్స్, మిక్సీ మరియు మిక్సీ జార్ కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరే సొంతంగా రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీలో ఏ పార్ట్ పోయిందో తెలుసుకోవడం కోసం పవర్ సప్లై ను కనెక్ట్ చేయకుండానే మిక్సీలో ఏ ప్రాబ్లం ఉందో ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. దీనికోసం ఒక ఎమర్జెన్సీ బల్బ్ ను తీసుకోవాలి. ఈ బల్బ్ కు ఇలా చేతి వేళ్లతో టచ్ చేస్తే బల్బ్ అనేది వెలుగుతుంది. ఈ బల్బు ఎలక్ట్రికల్ షాప్స్ లో దొరుకుతుంది. అలాగే ఒక చిన్న వైర్ ఉన్న హోల్డర్ ను తీసుకోవాలి. ఈ హోల్డర్ కు ఈ ఎమర్జెన్సీ బల్బ్ ను కనెక్ట్ చేయాలి. ఇలా ఈ రెండు వైర్లు కలిపితే బల్బ్ అనేది వెలుగుతుంది. ఈ బల్బ్ తో మనం మిక్సీలో ప్రాబ్లం ఎక్కడ ఉందో ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇప్పుడు మిక్సీలో ఏ ప్రాబ్లం ఉందో చెక్ చేయడం కోసం మిక్సీ బ్యాక్ సైడ్ ఉన్న ఈ స్క్రూస్ అన్ని ఏదైనా టెస్టర్ లేదా స్క్రూ డ్రైవర్ తో రిమూవ్ చేయాలి. మిక్సీకి ఉన్న ఈ బ్యాక్ సైడ్ క్యాప్ ను ఇలా బయటికి తీసాక చూడండి, దీన్ని ఓవర్లోడ్ ప్రొటెక్టర్ స్విచ్ లేదా సర్క్యూట్ బ్రేకర్ అని అంటారు. ప్రతి మిక్సీలో ఈ స్విచ్ అనేది ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. దీనిని ముందుగా చెక్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఉన్న ఈ రెండు వైర్లను రిమూవ్ చేసి ఈ ఎమర్జెన్సీ బల్బుకు ఉన్న రెండు వైర్లతో ఇలా రెండు పిన్స్ కు టచ్ చేసి చెక్ చేయాలి. ఇలా ఈ స్విచ్ కు రెండు వైర్లు టచ్ చేశాక బల్బు వెలిగితే ఈ ఓవర్లోడ్ స్విచ్ అనేది పనిచేస్తున్నట్లు మనం గుర్తించవచ్చు. బల్బు వెలగకపోతే ఈ ఓవర్లోడ్ స్విచ్ పనిచేయడం లేదని మనం గుర్తించవచ్చు. ఈ ఓవర్లోడ్ స్విచ్ కొత్తది వేస్తే చాలు మిక్సీ అనేది ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. ఎమర్జెన్సీగా మిక్సీ ఉపయోగించుకోవడం కోసం ఈ రెండు వైర్లను ఇలా కలిపితే మిక్సీ అనేది తిరుగుతుంది. కానీ ఇలా ఎక్కువ టైం ఉపయోగించకూడదు. ఎక్కువ టైం ఉపయోగిస్తే మిక్సీ మోటార్ పై ఒత్తిడి పడి మోటార్ అనేది కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఓవర్లోడ్ స్విచ్ పోయిన వెంటనే మార్చుకోవడం మంచిది. ఈ ఓవర్లోడ్ స్విచ్ ను మార్చడం కోసం ఈ స్క్రూను రిమూవ్ చేస్తే ఇలా బయటకు వస్తుంది. సేమ్ అదే ప్లేస్ లో కొత్తది బిగించాలి. ఈ రెండు వైర్లు ఇటు అటు మారినా ప్రాబ్లం లేదు. మిక్సీ ప్రాబ్లంను చెక్ చేస్తున్నప్పుడు ఈ ఓవర్లోడ్ స్విచ్ పనిచేస్తున్నట్లయితే నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది మిక్సీకి ఉండే ఈ ప్లగ్ మరియు పవర్ కార్డ్ వైర్. చూడండి, ప్లగ్ లో లెఫ్ట్ సైడ్ లో ఎల్ అని ఉంది కదా, దీనిని లైన్ లేదా పేస్ అని అంటారు. అలాగే రైట్ లో ఎన్ అని ఉంది కదా, దీనిని న్యూట్రల్ అని అంటారు. పైన లావుగా ఉండే ఈ పిన్ అనేది ఎర్త్. లైన్ లేదా పేస్ పిన్ కు రెడ్ వైర్ ఉంటుంది. అలాగే న్యూట్రల్ కి బ్లాక్ వైర్ ఉంటుంది. అలాగే ఎర్త్ కు గ్రీన్ వైర్ అనేది ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం వైర్లను ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ముందుగా న్యూట్రల్ వైర్ను అంటే బ్లాక్ వైరు పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం. దీనికోసం ఈ ప్లగ్ నుంచి వచ్చిన ఈ బ్లాక్ వైర్ కు మరియు ఈ ప్లగ్ లో ఉన్న న్యూట్రల్ పిన్ కు ఈ రెండు వైర్లు టచ్ చేయాలి. బల్బు వెలిగితే ఓకే. బల్బు వెలగకపోతే ఈ బ్లాక్ వైర్ ప్రాబ్లం ఉందని మనం గుర్తించవచ్చు. అలాగే ఈ ప్లగ్ లో లైన్ అని ఉండే పిన్ కు అలాగే మిక్సీ స్విచ్ కు ఉండే ఈ రెడ్ వైర్ కూడా ఈ బల్బుతో చెక్ చేయాలి. బల్బు వెలిగితే ఈ వైర్ కూడా పనిచేస్తున్నట్లు, బల్బు వెలగకపోతే ఈ వైర్లో ప్రాబ్లం ఉందని మనం గుర్తించవచ్చు. ఈ ఎర్త్ వైర్ను మనం చెక్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఎర్త్ వైర్లో ప్రాబ్లం ఉన్నా సరే మిక్సీ అనేది పనిచేస్తుంది. వైర్లో ప్రాబ్లం ఉందని గుర్తించినట్లయితే దీనిని ఎలా చేంజ్ చేయాలంటే మిక్సీ పవర్ కార్డ్ వైర్ను కొత్తది తీసుకోవాలి. ఇది ఏదైనా ఎలక్ట్రికల్ షాప్ లో దొరుకుతుంది. దీనిలో బ్లాక్ వైర్ను ఓవర్లోడ్ స్విచ్ కు కనెక్ట్ చేయాలి. అలాగే రెడ్ వైర్ను మిక్సీకి ఉండే స్విచ్ కు కనెక్ట్ చేయాలి. అలాగే గ్రీన్ వైర్ను మిక్సీ బాడీకి ఇలా కనెక్ట్ చేయాలి. మిక్సీ పవర్ కార్డ్ లో కూడా ప్రాబ్లం లేదనుకోండి, నెక్స్ట్ చెక్ చేయాల్సింది మిక్సీ రొటేట్ స్విచ్. దీనిని చెక్ చేయడం కోసం ఈ స్విచ్ కు లోపల ఉండే ఈ పిన్స్ కు పైన ఉండే ఈ రబ్బర్ స్లీవ్స్ ను కాస్త బయటకు మూవ్ చేసి మిక్సీకి ఉండే ఈ రొటేట్ స్విచ్ ను ఆన్ చేయాలి. ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ బల్బ్ తో ఈ పవర్ కార్డ్ వైర్ నుంచి వచ్చిన రెడ్ వైర్ కు అలాగే ఈ స్విచ్ కు ఉండే మిగతా రెడ్, ఎల్లో, వైట్ వైర్లకు ఒక్కొక్కటిని టచ్ చేసి చెక్ చేయాలి. ఇలా మూడు వైర్లలో ఏదో ఒక వైర్ దగ్గర బల్బు వెలిగితే ఈ స్విచ్ పనిచేస్తుందని మనం గుర్తించవచ్చు. లేదంటే ఈ రొటేట్ స్విచ్ ను మార్చుకోవాలి.
దీనిని చేంజ్ చేయడం కోసం ఈ స్విచ్కు ఉండే వైర్లను ముందుగా రిమూవ్ చేయాలి. ఈ వైర్లను రిమూవ్ చేసే ముందు సేఫ్ సైడ్ కోసం ఒకసారి మీ మొబైల్తో ఈ వైర్లను ఒకసారి ఫోటో తీసుకోండి. ఈ అడ్జస్ట్మెంట్ను ఇలా ప్రెస్ చేస్తే టోటల్ స్విచ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. కొన్ని మిక్సీలకు ఇలా ఉండదు. డైరెక్ట్గా మిక్సీకి స్విచ్ అనేది అటాచ్ చేసి ఉంటుంది. పైన ఉండే స్విచ్ క్యాప్ను ఇలా రిమూవ్ చేయాలి. తర్వాత స్విచ్కు ఉండే ఈ స్క్రూస్ను రిమూవ్ చేయాలి. స్విచ్ను ఈ విధంగా రిమూవ్ చేయాలి. ఇప్పుడు కొత్త స్విచ్ను సేమ్ అదే ప్లేస్లో బిగించాల్సి ఉంటుంది. ఈ క్యాప్ అనేది వేరే కలర్లో ఉంది కనుక పాత క్యాప్ని బిగిస్తున్నాను. చూడండి, ఈ అడ్జస్ట్మెంట్స్లో ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వైర్లను యాజ్ ఇట్ ఈస్గా బిగించాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న క్యాప్ను బిగించి ఆన్ చేస్తాను. చూడండి, మిక్సీ పనిచేస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ మిక్సీకి ఉండే ఈ మోటార్ కప్లర్ అనేది ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. ఈ కప్లర్ అనేది బాగా అరిగిపోవడం లేదా విరిగిపోవడం అనేది తరచుగా జరుగుతుంది. దీనిని చేంజ్ చేయడం కోసం ఏదైనా పొడవైన స్క్రూ డ్రైవర్తో ఈ క్యాప్ను ఇలా తిప్పుతూ బయటికి లాగితే ఈ కప్లర్ అనేది బయటకు వచ్చేస్తుంది. కొత్త కప్లర్ కూడా అదే ప్లేస్లో అమర్చాలి. ఈ కప్లర్ హోలు రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఈ కప్లర్ను ఇలా పెట్టి చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మిక్సీ జార్ను ఎలా రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, ఈ జార్కు బేస్ అనేది విరిగిపోయింది. ఈ బేస్ కొత్తది మార్చుకోవాలి. జార్ బేస్ ఏ టైప్ అనేది ముందుగా మనం గుర్తించాలి. చూడండి, ఈ జార్కు లోపల 3 స్క్రూలు ఉన్నాయి. అలాగే ఈ జార్కు లోపల 4 స్క్రూలు అనేవి ఉన్నాయి. కొన్నింటికైతే కేవలం ఒకటే పెద్ద జార్ నట్ అనేది ఉంటుంది. ముందుగా జార్లో ఉండే ఈ బ్లేడ్ను రిమూవ్ చేసి దీనిలో ఈ స్క్రూస్ని రిమూవ్ చేయాలి. పాత బేస్ను బయటికి తీసాక కొత్త బేస్ను ఇలా కరెక్ట్గా హోల్స్ దగ్గర పెట్టి స్క్రూస్ను బిగించాలి. ఈ బ్లేడ్కు అమర్చేటప్పుడు ఈ చిన్న వాసర్లు దీనిలో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ జార్ కప్లర్ను బిగించాలి. ఇలా చేత్తో బిగిస్తే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే ఈ చిన్న వాసర్లలో ఒక వాసర్ తీసి బిగిస్తే సరిపోతుంది. బ్లేడ్ అనేది ఫ్రీగా తిరుగుతుంది. నెక్స్ట్ జార్ లోపల ఉండే ఈ బ్లేడ్ పట్టేసినా లేదా జార్ కప్లర్ అరిగిపోయి బ్లేడ్ సరిగా తిరగకపోయినా ఎలా రిపేర్ చేయాలో తెలుసుకుందాం. జార్కు బ్యాక్ సైడ్ ఉండే ఈ కప్లర్ను రిమూవ్ చేయాలి. లోపల ఉండే ఈ జార్ షార్ట్కు ఉండే ఈ బ్లేడ్ సెట్ను బయటికి తీయాలి. ఈ జార్ సాఫ్ట్కు ఉండే డస్ట్ మొత్తం రిమూవ్ చేయాలి. కాస్త ఆయిల్ రాస్తే ఫ్రీగా తిరుగుతుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బిగించాలి. చూడండి, ఈ జార్ కప్లర్ బాగా అరిగిపోయింది కనుక దీన్ని కూడా కొత్తది వేస్తున్నాను. ఈ కప్లర్ యాంటీ క్లాక్ వైజ్ మనం బిగించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పిన మిక్సీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరైనా చేసుకోవచ్చు. రిమైనింగ్ మిక్సీ ప్రాబ్లమ్స్ అంటే మిక్సీ మోటార్ రిపేర్, అలాగే కార్బన్ బ్రష్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి తరువాత వచ్చే వీడియోస్లో పార్ట్ 2లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పై క్లిక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.